ఆమె కాంప్లైన్ బాయ్. నేను మగజాతి ఆనిముత్యాన్ని. ఒరేయ్, ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తున్నాం, ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరేయ్, అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడురా. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా, ఒక్క రూపాయి. బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా, నువ్వెవడో అడగడానికి. మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్నే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడపెట్టి బయట తోచేస్తారా. అదే అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా, హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఏ ఐస్ క్రీమ్ తీసుకురాను పాప. పాప వెన్నీలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను రా. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే, ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నేను మగజాతి పెద్దలురా, నన్ను కొట్టకూడదురా. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. రే సౌండ్ తగ్గిరా, వాడు లేచాడంటే నీకు పగులుతే. ముందు కత్తిరిలో చూడరా. ఒరే కొండ, ఆడదాని పాట గాని గాలి గాని మాట గాని వినపడకూడదని చెప్పారా? షీలాకి జవాని అంట. ఆడదే నాకు పడదండి, మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఈ రోజు నీ శవాన్ని మగజాతి అంకితం ఇవ్వకపోతే మార్చు మార్చు మార్చు. షీలాకి జవాని మారుస్తావా? మార్చువా? నీ ప్రాణాలు తీస్తా. మార్చు, నేను ఇక్కడే ఉంటా. మార్చు ఫస్ట్ మార్చు. చూడు, పువ్వు నన్నే పిలుస్తుంది. ఛానల్ మార్చు మార్చు. చూడు మార్చు, చాలా మార్చు. నేను చూడలేను. మార్చు, మార్చుతావు మార్చు. అమలాపురం అయితే నాది ఒమ్మనురే. గురుగారు మీరా అండి? సారీ సారీ అండి. కామాతురాను నా భయం నా లచ్చ. కామంతో కటకటాడిపోతున్నాడు ఈ కామాతురు. గంట పుజాలు వేసుకుని తిరుగుతా నువ్వు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోట ఇల్లు మానవత్వం బరువులించి ద్రోహి. మొక్కెప్పుడు నాకు చెప్పలేదే. ఆకులన్నీ రాలిన చోటే నాకేం అర్థం కాలా. అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేకవన్న పులులు. నేను మౌనంగా ఎదగను ఎదగను, ఏ ఆడదాన్ని ఎదగనివ్వను. ధోని హెలికాప్టర్ ఇక్కడే. ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిముత్యం. శ్రీరామ్ గారు. హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉండగా. ఓ నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వరస్ట్ గా ఉంది. మై డియర్ క్యూట్ బై ద 3 గర్ల్స్ ద దేవదాస్ కాలింగ్ యూ.
దేర్ ఓ వస్తున్నా గీత సౌమ్య రే అవజాబా వీలుకున్నారేంట్రా వీళ్ళు ఈ ముగ్గురు తిరిగితే అవజాబా గబ్బే ఇప్పుడు నన్న ఆటోకి పారిపోదాం ఓకే. పద పద దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు ఎన్ని రోజులైనా మిమ్మల్ని చూసి ఏ యు మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. Very good. శ్రీరామ్ సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్ సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును ఎందుకు చేస్తున్నాను నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఆ, ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట, బాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధులా ఎలా యాక్ట్ చేస్తారా, సారీ చేస్తారా. అటెన్షన్ అటెన్షన్ అటెన్షన్. అటెన్షన్ పాపా హెడ్ అండ్ షోల్డరా? పాప హెడ్ అండ్ షోల్డర్ ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యూ వాంట్ కోన్ యు వాంట్? కోన్ యూ వాంట్ కోన్ ఐస్ క్రీమ్ ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటే కన్ఫ్యూజన్, దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి చికెన్ నో ఐ కాంట్. ఇవ్వు నో ఐ హెడ్ గర్ల్స్. ఇవ్వు నేను ఇవ్వ. శ్రీరామ్ నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. ఆ. అక్క చెప్పింది ఇచ్చేయి, ఐమ్ టూ ఇంటెలిజెంట్ లేకపోతే తాట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను ఇటు వేసుకుంటా, నువ్వు అటు వేసుకో. సరే వేసుకుంటా మెనీ మెనీ హ్యాపీ హలో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ టు హలో యా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. వెరీ చూసారా, సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది, అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తామండి మేడం. నైస్ మీటింగ్ యూ, బాయ్ అండి, కలుద్దాం. ఆగండి ఆగండి, ఆగమనింది అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదలా గుర్తుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పెళ్ళనే? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్నే వయసు 16 ఏళ్ల వయసు, నీకు 16, నాకు 18. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. మీరిద్దరు ఓకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూడుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇక మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లర్ట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లర్ట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? రేయ్ ఆ, ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచావు కదా పెద్ద బ్యాట్, నాకు అది అర్థమైంది. తీసుకొచ్చి ఒకసారి నీ దెబ్బరు చూపించు. బ్యాట్ దేలా బెల్ట్ ఏదో తెచ్చా. కానీ. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పట్టుకోబెట్టా. రా. ఏం జరిగింది? పొంగనూరులో ఎంవిజయ్ గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్కులో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాచెలక్క నువ్వే కావాలే, నువ్వు రాచెలక్క నవ్వే. ఇంకా నా వల్ల కాదన్నా. చూసారు ఎలా అయిపోయాడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చోలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? అవును కదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. చేయకండి, బాయ్ చెప్పండి, నవ్వండి. మరి నా పెళ్లి, ఈ పాపతో నాకు పెళ్లి చేస్తారా? పాప ఐస్ క్రీమ్ కొనిస్తా. నీ గూడు చెదిరింది బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండాలి, లేకపోతే ఫామ్ కోల్పోతా. యా. ఓ చిట్టి యా, ఆడాలి. సారీ సారీ ఒరే ముందా పాట ఆపడానికి దండం పెడతాను. ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుందని అన్నావు, ఇదేనో రే? చెప్పు, ఆ పిచ్చోడి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. ఒరే ఇటు పీటర్ హెన్స్ ఫైట్లు చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? ఊపించారు చిత్ర ఫోన్. చిత్రట సైలేసుకుంటా. హలో హాయ్ శ్రీరామ్, హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుపలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నేనంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా? చూస్తే షాక్ అయిపోతారు. ఓకే. ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం.
1 డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా. అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి. అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓకేనండి. ఓకే బాయ్. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడా ఊరుకుంటా, అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడతావు. ఆడిష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తాడు. చంపేట్రా, నన్ను చంపేట్రా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తను నాకు ఐ లవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోకరా. వెరీ గుడ్. నానా పెట్టుకో. కనా, Yes. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్. ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రే కన్నా, హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా, అది దెయ్యం, రాక్షసి, పిశాచి. నీకు తెలీదు. అది నన్ను చూస్తేనే కొడుతుంది. తను దయ్యం కాదు, దేవత. దేవత. రే, దిగు, ముందు దిగు, బండి దిగు. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఎవరు? ఎవరు? ఫోటో. దేవత. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి. ఓకే, దండం పెట్టుకోండి. దండం రే, పెట్టాలి. రే, రే, రే. అంతే. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత. కాదు, కాదు. దండం అది పెట్టుకోవాలి. దేవత కాదు, దెయ్యం. నేను భయపడకూడదు. ఒప్పుకోను. నేను రాను. నీకు తెలీదు దాని గురించి. నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. రే. నేను రాను. నన్ను రే, రే, వదిలేయ్. రే. ఆ, ప్లీజ్ రా, నాకు ప్లీజ్. ఏం అర్థం కాల. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా. రే, నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు ఆ అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకురా. రే రే, కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా. బావా, మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనురా. సరే, ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి నార్మల్గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని కొట్టకు. నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్, Promise? ప్రామిస్. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావని డెమో చూపిస్తా. బిషా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. తీయక హల్లెలూయా. జరగండి, జరగండి. వీడా మిమ్మల్ని కొట్టింది? అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో పిచ్చ క్లారిటీతో కరెక్ట్ కొడతాను. కాచుకోండి మగధుడి విశ్వరూపం. దుమ్ము దులారం దూల్పేట్ రే.
సారీ అన్నా చూసుకోలేదు. ఏడక్క కొట్టేది నువ్వు, ఏడ పడితే ఆడ కొడతావా? మగజాత అని ముత్తాన్ని చంపేలా చూస్తావు నువ్వు. నీ పుచ్చ పచ్చిపోవాల్సిందే. భైరవా భైరవా సూపర్. నాదే 49. నీతో కలిపి 50. మ్యాచ్ ఓవర్. మెరకలు జరుగుతుంటావా? చెయ్యి. యా ఏంట్రా ఇది? మగజాతి సేఫ్. రే మగజాత్ సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. అంటే వీళ్ళందరినీ కొట్టింది. కొంచెం ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? ఇంట్లో కొట్టింది నువ్వే కదా? వావ్, వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీవాడా? సార్ వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఒక్క క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీలేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని పొమ్మంటావంటే. రూమ్కెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఎలా చెప్తే అలా. వెళ్ళు. ఓకే బాయ్ బాయ్. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. అర్థమైందా? ఇంకేం మాట్లాడు? ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు. యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర. యా చిత్రేగా? యా చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. జోక్స్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ 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 మై డియర్ క్యూట్ బాయ్. అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళ మన మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన కుక్క కుక్క రే. వదులు, నీ ప్రాణాలు తీస్తా. నీ గుండెకాయ కావాలరా నాకు. ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్, కౌన్సిలింగ్ డాక్టర్. దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పానురా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్, షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజని. ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. యా. డాక్టర్ రజని నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజని. రేయ్ ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసిన చాలు కానీ బయటది విప్పుతున్నా డాక్టర్, విప్పుతున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్. ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బై. ఐ లవ్ యూ. ఈడే కొండ. ఇంకా ఆడదాంతో మాట్లాడతావా? నా ముందే నిన్ను చంపేస్తా. రా. డాక్టర్, డాక్టర్, నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల యా. వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? అవును, నేను ఎందుకు వినా. వింటావు? నేను గజని, వింటే, గజని. ఏ కొండ ఆడదాంతో మాట్లాడి చంపుతాడా? రేయ్, రేయ్, ఆగురా రేయ్. రేయ్, ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావు రా కొండ. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? చూడండి, పిచ్చోడు రక్కెత్తనాడు. పిచ్చోడా? అదే, సిద్ధు సిద్ధు. చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాములు ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయిలేనే. నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. ప్రవీణ. బాబు ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపిట్టేంటి? రాక్షసుల గుడ్డు. అదిగో చూడు. పదండి, పదండి. సిద్ధు, పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం.
భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్ష కమాన్ జస్ట్ వెయిట్ పీల్చు వదులు నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. అవునా? ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది, నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా, సినిమా పిచ్చోడు కావాలా, అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు భయపెట్టే పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ, బాడీ రెడీ? బాడీ రెడీ ఏంట్రా? డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేఫ్ టు సేఫ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా, ప్యారిస్ కా? సో అర్జెంట్గా కలవాలని కాల్ చేశారు, ఏదైనా చెప్పాలా? అదేం లేదు, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ, కొంచెం డ్రెస్ సెలెక్షన్ లో హెల్ప్ చేస్తారని. ఇప్పుడు చేయబోయే డ్రెస్ సెలెక్షన్ లో నువ్వు ఫ్లోర్టో కాదో తేలిపోతుంది శ్రీరామ్. మీరేదో అన్నారు. లేదండి. ఓ అన్నట్టుంటేను, లెట్స్ గో. ఈరోజు మీ బిహేవియర్ ఏదో డిఫరెంట్గా ఉందండి. చచ్చా అబ్బే అలాంటిదేం లేదండి, ఐఎమ్ నార్మల్. గీతా సౌమ్య చూస్తే కొంపలు ఆరిపోతాయి. చిత్ర గారు మన కిందకి వెళ్దాం రండి, కింద చాలా బాగుంటాయి. ఎందుకు? ముందు ఆంటీకి సెలెక్ట్ చేద్దాం పదండి. Okay. పదండి. కమ్ లెట్స్ గో. సారీ సెక్షన్ తీసుకోండి. ఇదెలా ఉంది? ఆహా నైస్. ఇది? ఓహో సూపర్ అండి, చాలా బాగుంది. వీళ్ళకి దొరికానంటే సీన్ సితారే. చిత్ర గారు ఇక్కడ సారీస్ చాలా చెత్తగా ఉన్నాయి, నాట్ వెళ్ళి ఫార్మల్స్ చూద్దామా? ఫార్మల్స్ సూపర్. అంకుల్ కూడా చాలా బాగుంటాయి. పద ఫాస్ట్. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? వాళ్ళు ఉన్నారేమోనండి. వాళ్ళెవరు? సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. నా సైజ్ కనుక్కుందామని. మీ సైజ్ ఎందుకండి బాబు? నా సైజ్ అంకుల్ సరిపోద్దేమోనని. Are you all right? Yeah, I'm perfectly all right. What happened? పదండి. నువ్వా నా మీద పడ్డావేంటి? మీద పడ్డం కాదు, పడబోయినంతే. హాయ్ చిత్ర. ఏంటే ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? చిచ్చి అలా కాదే, షాపింగే కదా, పద అందరం కలిసి చేద్దాం. నో నేను అర్జెంట్గా వెళ్ళాలి, పనుంది. సండే కలుద్దామా? ఓకే 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 బాయ్. అమ్మయ్య చీల్చుకున్నాను. తేడాగా ఉంది కదా. తేడానే రా. చిత్ర ఏయ్, అలా టెంప్ట్ చేసి వెళ్ళిపోతావా? ఒక 10% ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చుగా. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని. హాయ్. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాట్? మగాళ్ళు తులసి కోట చుట్టూ తిరగరా? మరి నన్నెందుకు తిప్పావు? 10 o'clockకి లేచి హాట్ వాటర్తో స్నానం చేసేవాడిని. 4 o'clockకి లేపి మరీ చన్నీళ్ళు పోసావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నన్ను లవ్ చేద్దామనా లేపేద్దామనా చెప్పు. అంటే ఈ టెస్ట్లన్నీ నువ్వు పాస్ అయితే మంచోడువని, లేకపోతే అమ్మాయిని వాడుకోవడానికి లవ్ చేసే ఫ్లర్ట్ అని మా ఫ్రెండ్ చిత్ర అంటేను. యు మీన్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ అడ్డం పెట్టుకుని తిడతా ఉంటుంది ఆ చిత్ర బాలసుబ్రహ్మణ్యం? ఆ 3 ముక్కలది నీ ఫ్రెండా? నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు తల్లి, అదే నా జీవితానికి ఆడగాలి తగలకుండా కాపాడుతున్న వీర వనిత. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నీతో అమ్మాయి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే దగ్గరగా కూర్చుంటుందా? నీమే చేతులు వేస్తుందా?
నవ్వేస్తుంది, చాలా క్లోజ్ గా ఉంటుంది. అది క్లోజ్నెస్ కాదు, తేడా. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను లవ్ చేస్తుంది. వాట్? అంత షాక్ అవుకు. అబ్బాయి లవ్లు చెడగొట్టి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఫ్లర్ట్లని పిచ్చి పిచ్చి టెస్టులు పెట్టి లవర్స్ ని విడదీసేస్తుంది. జస్ట్ షట్ అప్. కావాలంటే దాన్ని అడుగు. చెప్పు. రేయ్ చెప్పు తెగుద్ది. చిత్ర, ఏం కోసావ్రా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామా? ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు అమ్మాయిలు లవ్ చేసుకుంటారా? ఎందుకు చేసుకోరే? నువ్వు లవ్ చేస్తున్నావుగా ఇప్పుడు, మా మధ్య పుల్లలు పెట్టి. అవునరా, లవ్ చేస్తున్నా. రేయ్ నీలాంటి బెదల దగ్గర నుంచి అమ్మాయిని కాపాడడానికి నేను లవ్ చేసి తీరుతా. కాపాడడం కోసం కాదే, కౌగులి కోసం. అమ్మాయిలు పుట్టిందే మా కోసం, నీ కోసం కాదు. నువ్వు తేడా అని సిటీ అంతా, మొత్తం స్టేట్ అంతా టామ్ టామ్ చేసేస్తా. పోరా, ఏం చేస్తావో చేసుకో. నీకు మాత్రం వీళ్ళని పడనివ్వను. నీ పక్కనుంటే నాకెలా పడతారే? రే వెదవా, ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వస్తే చంపేస్తా. నీ లవర్స్ నాకెందుకే, అది నాకు అక్కర్లేదు. హే సిద్ధు, ఐ డోంట్ నీడ్ యు. ఐ వాంట్ మై ఫ్రెండ్ అండ్ విల్ జస్ట్ బ్రేక్ అప్. పోసే పిచ్చి మొహమా, నాకు బ్రేకప్ చెప్పిన పర్లేదు కానీ ఆ కేడి దాని మాటలు మాత్రం నమ్మకు. లేకపోతే నీకు రే నువ్వు నాకు కనపడితే ఏం చేస్తావే? వాటేసుకుంటావా? నేను మగాడిని, నీకు మగాళ్ళు అక్కర్లేదు కదా. నా లైఫ్ తో ఆడుకున్న నిన్ను అసలు అడ్డంగా నరక్కపోతే నా పేరు సిద్ధువే కాదు. పోరా. నా ఫోన్ కట్ చేస్తావా? డామ్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? చూసావా వాడు ఎన్ని మాటలు అన్నాడో? ఆడాళ్ళు లవ్ చేసుకుంటారని థాట్ ఎలా వచ్చిందే వాడికి? వాడేమన్నా తేడానా? కాదు కాదు, చాలా స్ట్రాంగ్. నీకెలా తెలిసే? నువ్వేమన్నా చిచి, మనిషిని బట్టి చెప్పానంతే. పోనీలే, నీకు దరిద్రం వదిలింది. రా పడుకుందాం. నేను పక్కన పడుకుంటాను. ఇది తేడాలా ఉంది. పాయ వేస్తే వచ్చి పక్కన పడుకో. ఆ చెత్తవదో మాటలు వినుకో. చిచి, నేను రాను. పోవే. రే, ఆ ఫ్రేమ్ బాగుంది కదా? ఏంటి గిఫ్ట్లు ఇస్తే పడిపోతానే? యా, ఫిక్స్. ఫాదర్ గారు నమ్మెళ్తున్నావు, ఫ్లట్ అంటదేమో చూసుకో. రే, చిత్ర దృష్టిలో శ్రీరామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ, ఆ శ్రీరామే చిత్రకి గిఫ్ట్ ఇస్తే చిత్ర నీ వైపు టర్న్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్. బాబు, వెడ్డింగ్ గిఫ్ట్స్ ఎక్కడున్నాయమ్మా? వెడ్డింగ్ నీదా? మీ మామది. ఓ, నా వెడ్డింగ్ కి నేను గిఫ్ట్ కొనుక్కుంటానా? అదే నిజమే, అక్కడ ఉన్నాయి. ఆ విషయం చెప్పచ్చు కదా, యూజ్లెస్ ఫెలో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. యా. ఈ ఫోటోని ఫ్రేమ్లో పెట్టి ప్యాక్ చేసేస్తారా? చిత్ర ఫోటో మీకెవరిచ్చారు? అదిగో అతను ఇచ్చాడు. సిద్ధు, చిత్రకి నీకు ఏంటి సంబంధం? అసలు చిత్ర ఫోటో నువ్వెందుకు ఫ్రేమ్ కట్టిస్తున్నావు? మమ్మల్ని అందరినీ సైడ్ చేసి మీరిద్దరు సెంటర్ అయ్యారా? అసలు ఒక నిమిషం ఉండు. లవ్ గివ్ అంటే చిరాకంటది. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుందో? చిత్ర చిత్ర సిద్ధుకి ఏమైంది? అవును, ఇంతకీ మీరెవరు? నేను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అమ్మని అంతగా కమలాసంలో తెగ యాక్ట్ చేసేస్తున్నావు. అయినా సిద్ధుకి చిత్రకి సంబంధం ఏంటి? సిద్ధుకి చిత్రకి చింతకాయ పచ్చడి ఏమీ లేదండి. మీరు ఆ చిత్ర కలిపి ఆడి జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఓడిని బ్రెయిన్ చితికింది. జీవితం మీద విరక్తి కొట్టి ఆడి బుర్రను ఆడి కొట్టేసుకుని మెంట్లోడైపోయాడు. ప్రేమిస్తే సినిమాలో భరతలాగా. మిమ్మల్ని చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చుంటది. అందుకే పిచ్చెక్కి కేకలేసుకుంటూ అలా అరుచుకుంటూ పోతున్నాడు. ఏమైపోతున్నాడు? చిత్ర ఫోటో ఎందుకు? డైలీ ఈ ఫోటోలు రాళ్ళతో కొట్టిస్తేనే గాని అన్నం తిండి బిడ్డ. అందుకని ఫ్రేమ్ కట్టించి దగ్గర నేనే కొట్టిస్తుంటాను. స్టోన్ ప్రూఫ్ అన్నమాట. నమ్మొచ్చా? ఎదురుకుంటా అంత ఎర్రరు కేకలేస్తుంటే ఇంకా నమ్మచ్చ అంటావు. మా కాలం 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో. ఫోటో పెట్టుకుని ఎలా కొడతాడు చూద్దు. కానీ వద్దమ్మా, నువ్వు చూడలేవు. వద్దు.
అదిగో. నువ్వు షర్ట్ వేసుకున్నావు ఫ్లట్, వీడు ప్యాంట్ వేసుకున్నాడు ఫ్లట్ కొట్టు. అరే ఆడు ఫ్లట్టే ఇదిగో నేను వస్తున్నాడు. అలా కొట్టకూడదురా. ఇదిగో ఫోటో చేస్తున్నాడు, కొట్టుకో. ఇప్పుడు వెళ్ళిపోయి నాకు పొగలు కూడా ఇస్తాడు. లవర్స్ కొట్టకూడదు. లవర్స్ అంటే ఫ్లవర్స్. చేశాను. అది సంగతి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తప్పించుకోవడానికి బ్రేకప్ డ్రామా ఆడుతున్నాడు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఎప్పుడూ అలా మాట్లాడు. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్ట్. సత్యం, సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. వాడు ఫ్లర్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఫ్రెండా? ఆ చిత్రహింసేనా? స్పీకర్ ఆన్ చేస్తావా? ఏయ్, ముందు నువ్వు అర్జెంటుగా చిత్రతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. రేపటి నుంచి మనం ఎప్పటిలాగే హగ్లు కిస్లు ఇచ్చుకుంటూ జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి నువ్వు ఇవన్నీ చేస్తున్నావా? ఏయ్, చెప్పేది నీకే. ఇటు చూడు. అను. ఇప్పుడు మాట్లాడు. మరి టాన్ జీన్స్ వేసుకోవడం, నాన్ వెజ్ తినడం మానేస్తావా? పిచ్చా నీకు? అసలు అవన్నీ చూసే కదా నువ్వు నన్ను లవ్ చేసావు. చెత్త ఫిలాసఫీలు చెప్పే ఆ చిత్రాన్ని పక్కన పెట్టు. ఏంట్రా కూస్తున్నావు? నీలాంటి ఎదవిని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు. అదే నా ఫిలాసఫీ. నాకు తెలిసే నువ్వు పక్కనే ఉన్నావని. అయినా నీకు వేరే పని పాట లేదా? నా తంటాలు పడి అమ్మాయికి లైన్ వేసి లైన్ లో పెట్టుకుంటే నువ్వు దాన్ని చెడగొడతావా? నీకేం తెలిసే అమ్మాయిల్ని పడగొట్టడానికి అబ్బాయిలు పడే కష్టం? చూసావా కష్టపడి లైన్ లో పెట్టాడంట. అంటే వీడికి డెఫినెట్ గా వేరే ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టేగా. అవునే, లవర్స్ అన్నాక హగ్ చేసుకోరా, కిస్సులు పెట్టుకోరా, రొమాన్స్ చేసుకోరా. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాడు చూసావా? ఒసేయ్ వంకరదానా. రే యూస్లెస్ ఫెలో. ఏయ్ ఛీ, నీతో నాకు మాట్లాడంటే గీత, నువ్వు డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలా, నీ ఫ్రెండ్ కావాలా? ఓకే, నేను కావాలని చెప్పు. సిద్ధు, ఇట్స్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు. లెట్స్ బ్రేకప్. తిక్క కుదిరిందా? ఇప్పుడు కూర్చొని ఏడు దేవదాస్ లాగా. ఇడియట్. అతను నీకెన్ని రోజులుగా తెలుసు? 1 వీక్. వాట్? 1 వీకా? నువ్వు 1 వీకే పడిపోయేంత వీకా? 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగా? ఏదో లాజికల్ చెప్పుకో. లాజిక్ కాదే, అతనిలో ఉన్న మ్యాజిక్. నీ బొంద. 1 వీక్ కి నిన్ను పడగొట్టాడంటే వాడు ష్యూర్ గా ఫ్లర్టే. ఫ్లర్టా అంటే? వాడుకుని వదిలేసేవాడు. చిచ్చి, తను ఫ్లర్ట్ కాదే, మిస్టర్ పర్ఫెక్ట్. నీ మొహం. వాడు ఫ్లర్టే. నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తావా? ఎలా? వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. అయితే చేసే పనులన్నీ నాన్ వెజ్ పనులే. నీతో మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసి మాట్లాడతాడు? ఎక్కడ చూసి మాట్లాడడం ఏంటి? అంటే ఫేస్ చూసి మాట్లాడతాడా, ఇంకెక్కడో చూస్తూ మాట్లాడతాడా? యాక్చువల్లీ తనకి సిగ్గెక్కువ. ఎప్పుడు తలదించుకొని నా చేన్ చూసి మాట్లాడతాడు. ఈ లాకెట్ అంటే తనకి చాలా ఇష్టం తెలుసా? అది సిగ్గు కదే, పిచ్చి మొహమా. అది ఖచ్చితంగా అదే. అదే అంటే ఫ్లర్ట్ అని అర్థం. అవునా? అవును. వాడు టాన్ జీన్స్ వేసుకుంటాడా, ఫార్మల్స్ వేసుకుంటాడా? టాన్ జీన్సే వేసుకుంటాడు. అయితే లైఫ్ లో ఏ డిసిప్లిన్ లేదు వాడికి. సరే, కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటాయా? అవును, చదివి కాదు, తాగి ఎప్పుడు చ్వింగం నములుతూ ఉంటాడా? అవును, చాలా స్టైల్ గా. అయితే చైన్ స్మోకరే. అవునా? అన్నిటికీ అవును. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మేల్ సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాడా? ఆయన కూడా ఫ్రాడా? వస్తే రాక్షసి. ఆయన ఫ్రాడ్ కాదే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓ, నా మాట విను. వాడు డెఫినెట్ గా ఫ్లర్టే. అర్జెంట్ గా వాడికి హ్యాండ్ ఇచ్చి డెటాల్ తో హ్యాండ్ వాష్ చేసుకో. ఇది కాదు, దీనికి అంత రేంజ్ లేదు. చదువుకో. ఆవేశంలో డార్లింగ్ దాటొచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గానీ స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను? నీకే. నాకు లవర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు.
వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నీ ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్ యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవ్వర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చేయాలి. అయితే వాళ్ళకి SMS రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు నచ్చాలి. మన ఇద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి వెదకి ఎందుకు ఈ అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంటే అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం. అవసరమే. అయితే ఓకే. నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే? నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే? గుండు మీద తన్ని గూడ్స్ బండి ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద. గో రన్ ఫాస్ట్ కమ్ ఆన్. yes వీళ్ళేనండి ఫ్రెండ్స్. వీళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలా? సిల్లీ. ఓకే హాయ్ గర్ల్స్, గో హెడ్. హాయ్ ఫ్రెండ్స్, హీస్ మై లవర్ మహేష్ బాబు. మహేషా? వీడా గ్యాస్ లేని గోల్డ్ సోడలా ఉన్నాడు. ప్లీజ్ ఓకే. నో, సరిగ్గా చూడండి. రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అని ఆరాటం. నీకు కనిపించడం లేదా? వీడసలు మనిషే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి పోకిరి ఎదవలు మీ నువ్వే. ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఒసేయ్ ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. జీవితాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను. అసలు నా వెనకాల ఎందుకు పడుతున్నావు? మన ఇద్దరు సేమ్ పించ్. ఆడ అసలే లవ్ ప్రాబ్లం ఉన్నాడు. లాగౌట్ ఇచ్చాడు అనుకో. రాజా, నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు. నా ప్రేమను శూన్యం కాదు, కాదు లేదు ఏదో కాదు. హాయ్ ఫోక్స్. నువ్వేంటి మొహం మట్టకడిసిలా పెట్టావు? నేను 6 నెలల నుంచి జానకి అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. కానీ ఆ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. నేను 6 నెలలుగా రూమ్కి రమ్మంటున్నాను. నువ్వు ఒకసారి వచ్చావా? రేయ్, నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను. నోర్మోయ్. అవును, ఎన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచేవరా? అంటే లవ్ మ్యాటర్ కదా, సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని. అవునరా, లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురారు. అదే లవ్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి. మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చెప్పు. ఏంటి రాజా, మున్సిపాలిటీ చేత అంతా బ్యాగ్లెస్ తిరుగుతున్నావు? నోర్మోయ్, ఫ్రాక్ చిరిగిపోద్ది. ఒరే, ఇది చెత్త కాదురా, నాకు జానకి తీపి జ్ఞాపకాలు. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇద్దరు తెలుసా, ఇద్దరు తెలుసా. అది కాదు, ఇదిగో 5 నెలల కిందట నా జానకి తలలో జారిపడిపోయిన మల్లెపూలు. ఇదే తెలుసా, 4 నెలల కిందట నా జానకి తిరిపడేసిన ఐస్ క్రీమ్ కప్పు. ఇదేంటి తెలుసా, 3 నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు. చెప్పుతో ఇంకో మాట మాట్లాడితే ఏరా, 6 నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు, తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా? రేయ్, రేపు గాన అమ్మాయికి విషయం చెప్పలేదనుకో, నీ చేత విషయం కలిపిన బియర్ తగ్గించేస్తాను. జాగ్రత్త. రేయ్, అది కదరా చెప్పే. రేపే మన అమ్మాయిని కలుస్తున్నావు, ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే.